మార్నింగ్ 100 రూపీస్ ఉన్న షేర్ ఈవినింగ్కి 120 రూపీస్ అలా అయింది. ఆ ఎక్స్ట్రా 20 రూపీస్ ఎవరు ఇస్తున్నారు యాక్చువల్లీ? బ్యాంక్ నుంచి వస్తుందా లేక కంపెనీ ఇస్తుందా? ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఒక 100 వీడియో సిరీస్, బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్. ఇది వీడియో 5. లెట్స్ గో. ట్రూత్ ఎంతో తెలుసా? షేర్ ప్రైస్ని డైరెక్ట్గా ఎవరు కంట్రోల్ చేయలేరు. కంపెనీ కాదు, గవర్నమెంట్ కాదు, ఆర్బీఐ కాదు, నోబడీ కంట్రోల్స్ ఇట్. మార్కెట్లో ఓన్లీ 2 ప్లేయర్స్ ఫైట్ చేస్తారు, బయర్స్ అండ్ సెల్లర్స్. బయర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది, సెల్లర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ పడిపోతుంది. అంతే. దాట్స్ ద ఎంటైర్ స్టాక్ మార్కెట్ ఇన్ 1 లైన్. కాంప్లికేటెడ్గా అనిపిస్తుందా? టెన్షన్ పడకండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఐపీఎల్ ఫైనల్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. లాస్ట్ 1 టికెట్ మిగిలింది. అందరూ కావాలన్నారు. 2000 రూపాయల టికెట్ సడన్లీ 10,000 రూపాయలకి అమ్మడిపోతుంది. వై? డిమాండ్ హై, సప్లైలో. షేర్స్లో కూడా ఎగ్జాక్ట్ సేమ్ గేమ్ జరుగుతుంది ఎవర్ సింగిల్ సెకండ్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక కంపెనీ రికార్డ్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేసింది. ఫ్యూచర్ ప్లాన్స్ సూపర్ ఉన్నాయి. న్యూస్ ఛానల్స్లో పాజిటివ్ బజ్. రిజల్ట్, అందరూ ఐ వాంట్ దిస్ షేర్ అని బై చేయడానికి రష్ అవుతారు. డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, షేర్ రాకెట్లా పెరిగిపోతుంది. కానీ రివర్స్ జరిగితే కంపెనీ లాస్లో ఉంది, స్కామ్ న్యూస్ వచ్చింది, ఫ్యూచర్ డౌట్ఫుల్, అందరు ప్యానిక్ అయిపోయి సెల్ చేస్తారు. సప్లై పెరుగుతుంది, ప్రైస్ డౌన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అబౌట్ నంబర్స్, ఇట్స్ అబౌట్ ఇమోషన్స్. గ్రీడ్ అండ్ ఫియర్, ఈ రెండే మార్కెట్ని రన్ చేస్తాయి. మీరు నేర్చుకున్న దాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫాలో, సేవ్, షేర్.